నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తల్లరాంపూర్లో ఏఎన్ఎన్ రిపోర్టర్ అశోక్పై వీడీసీల దాడిని ఇటు జర్నలిస్టు సంఘాలతో పాటుగా గౌడ సంఘాలు కూడా ఖండిస్తున్నాయి. ఇది హేయమైన చర్యని, నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలిపే ఏఎన్ఎన్ జర్నలిస్టులపై దాడి చేసిన తల్లరాంపూర్ వీడీసీలను వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు వీడీసీల వ్యవస్థను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న గౌడ సంఘం నాయకులతో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. వీడీసీలు రెచ్చిపోతున్నారు. ఎవరి పడితే వారిపై దాడులు దిగబడుతున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ఎర్రగట్ల మండలం తల్లరాంపూర్ లో కూడా ఏఎన్ఎన్ రిపోర్టర్ పై కూడా దాడికి దిగబడ్డారు. అయితే న్యూస్ కవరేజ్ కి వెళ్ళిన బట్టి ఏఎన్ఎన్ రిపోర్టర్ బాల్కొండ రిపోర్టర్ అశోక్ పై కూడా దాడికి దిగబడిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మాత్రం మాట్లాడికి గౌడ సంఘ నాయకులను వీరికి మరి చెప్పండి, నిన్న ఏఎన్ఎన్ రిపోర్టర్ పై దాడి తల్లరాంపూర్ సంబంధించిన వీడీసీ దాడి చేశారు. ఎలా చూస్తున్నారు మీరు గౌడ సంఘంగా? మేము మొట్టమొదలుగా ఏదైతే వీడీసీ అనే పదం ఉందో అది రాజ్యాంగంలో లేనటువంటి పరిస్థితి. ఇలా సర్పంచ్, ఎంపీటీసీలు అనేది, వార్డు మెంబర్లు అనేది గ్రామాలకు సరిపోతుంది. ఈ వీడీసీలు అనేది మనం సృష్టించుకొని ఒక డెవలప్మెంట్ అనేది చేసుకుందాం, అందరం అన్నదమ్ముల మాదిరిగా కలిసి ఉందాం, కొన్ని పనులు చేసుకుందాం అనే ఉద్దేశంతో చేసుకున్నటువంటి వీడీసీ ఈ రోజు రాజ్యాంగ విరుద్ధంగా చేసి కొన్ని కులాలను టార్గెట్ చేసుకొని డబ్బులను అనేది సమకూరుస్తూ వాళ్ళ ఎంజాయ్ కొరకు చేస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. అందులో భాగంగా తల్లరాంపూర్ గ్రామంలో గత 10 నెలలుగా హర్తాల్ అనేది విధించి బైకాట్ చేసి మరి గీతా కార్మికులను పొట్టగొట్టుతున్నటువంటి పరిస్థితి. మరి మధ్యలో జడ్జి కావచ్చు జిల్లా, అలాగే సిపి, ఏసీపీ గారు, ఆర్డీఓ గారు, మిగతా ఎక్సైజ్ వారు, మిగతా ముఖ్య నాయకులందరూ కలిసి ఆ ఊర్లో అవగాహన సదస్సు పెట్టి మీరందరూ కలిసిమెలిసి ఉండాలా, వీడీసీ చట్ట విరుద్ధం, ఈ ప్రకారం చేయకూడదని చెప్పి వాళ్ళందరినీ ఒక వేదిక మీకు తీసుకొచ్చి సంజాయించి చెప్పిపోయినటువంటి పరిస్థితి. చివరికి నిజామాబాద్ కూడా పిలిపించుకొని మాట్లాడి ఇవి చట్ట విరుద్ధం, మీరు ఒకవేళ గిట్లా ఇల్లీగల్ గా గిట్లా ఇలాంటి చట్ట వ్యతిరేకంగా గౌడ్స్ని కానీ ఇంకా మిగతా వారికి కూడా వేధిస్తే మీ మీద కేసులు పుట్టవేసి లోపలిస్తాం, మీ పిల్లలకు కూడా మంచిది కాదని చెప్పి బెదిరించినప్పుడు మరి తల్లరాంపూర్ వీడీసీ మేము స్వచ్ఛందంగా విడ్రా చేసుకుంటున్నామని చెప్పి ఒక దిక్కు అధికారికంగా, అనధికారికంగా లోపల మరి వాళ్ళ కార్యకలాపాలు నడిపిస్తూ ఒక దినం కొరకు వేది చేసి మరి మొన్నటి రోజు ఒక 4 చెట్లను ఒక బీసీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తుల్ని బలి చేసి వాళ్ళని ముంగడికి నొక్కి చెట్లు వీకేపించి మరి అక్కడ ఈ ఘర్షణ సుడిచేటటువంటి పరిస్థితి. మీరు చెప్పిన మీడియా రంగానే నిజాన్ని బయటపెట్టే ఒక సంస్థ, అలాంటి సంస్థకు ప్రతినిధులు ఉన్నటువంటి మీడియా సోదరులపై కూడా దాడి చేయడం గౌడ సంఘంగా ఎలా చూస్తున్నారు మీరు? తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే నిన్న తల్లరాంపూర్ లో గౌడ కులస్తుల మీద వీడీసీ అనేటువంటి ఒక సంఘ వ్యతిరేక సంస్థ అని భావిస్తా ఉన్నాం. ఎందుకంటే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఈ రకంగా దాడులు చేయడం అనేది ఇది ఒక ఆటవిక సాంప్రదాయానికి తెరదీస్తా ఉన్నారు. గత కొంతకాలంగా ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కాదు, ఈ దేశంలో ఎక్కడ ఇలాంటి వీడీసీలు అనేటివి లేవు. ఈ ఆర్మూర్ సబ్ డివిజన్ లో మాత్రమే ఇలాంటి వీడీసీలను వాళ్ళు సృష్టించుకొని ఒక కులాన్ని మాత్రమే టార్గెట్ చేసుకొని వాళ్ళ కుల వృత్తిని ఇబ్బంది పెట్టే రకంగా ప్రవర్తిస్తూ వాళ్ళని కుల బహిష్కరణ, సంఘ బహిష్కరణలతో పాటు నిన్నటి ఏదైతే భౌతిక దాడులకు కూడా దిగడం జరిగింది. ఈ చర్యని మేమందరం ఖండిస్తా ఉన్నాం. ఈ చర్యకు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని, పోలీసులని కోరుతా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. బీసీలు ఈరోజు గౌన్లు ఈ రకంగా వేధించబడతా ఉన్నారు. రేపు ఈ కొన్ని వర్గాలు ఏం చేస్తున్నాయంటే బీసీల ఐక్యమత్యాన్ని దెబ్బతీయడానికే ఈ రకమైనటువంటి చర్యలు చేపడుతున్నాయని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకనంటే ఈ రోజు ఈ ఆంక్షలు ఒక గౌడ కులస్తులనే, తర్వాత రేపు తెల్లారు ఇంకా చాలా బీసీ కులాలు ఉన్నాయి, చాకలి, మంగలి, ఎస్సీ, ఎస్టీ, ఔసలి, వడ్రంగి, వీళ్ళ మీద కూడా రేపు ఇలాంటి దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బీసీలందరూ దీన్ని గమనించి ఒక వేదిక మీదకి వచ్చి ఈ వీడీసీలను బహిష్కరించి, ఈ వీడీసీలు ఏదైతే అన్ని కులాన్ని కలుపుకుంటా అంటున్నామో దీంట్లో మనం చేరకుండా మనం అందరం బీసీలం ఐక్యమత్యంగా ఉండి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని మాత్రం గట్టిగా కోరుతా ఉన్నాం. ఈ వీడీసీలను చట్టబద్ధంగా వీటిని నిషేధించాలి. నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దానికి బాధ్యులను ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా
కోరుతా ఉన్నాం. ముఖ్యంగా తలరాంపూల్ గౌడ సోదరుల మీద దాడి జరిగినటువంటి విషయంలో ఇది మొత్తం మా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గౌడ సోదరుల మీద జరిగినట్టుగా భావిస్తున్నాము. దీన్ని పూర్తికంగా చాలా ఘోరంగా మేమందరం కూడా ఖండిస్తున్నాం. అయితే జడ్జి అంటే జిల్లా జడ్జి గాని సిపి గారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించినప్పటికీ కూడా అంటే మేము చట్టానికి న్యాయానికి భయపడము అనేటువంటి సంకేతాలను వాళ్ళు ఇచ్చినట్టుగా కొడుతుంది. కాబట్టి వాళ్ళని ఈ రోజు ఎవరైతే గౌడ సోదరుల మీద దాడి చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా అంటే వాళ్ళని నాన్ బెయిలబుల్ గా అరెస్ట్ చేసి రిపోర్టర్లను కూడా అంటే రిపోర్టర్లు ఏం చేస్తారు, అక్కడ జరిగినటువంటి విషయాలను మిగతా ప్రపంచానికి తెలియజెప్తున్నటువంటి విషయాన్ని మీ మూలంగానే జరుగుతుందన్న విషయాన్ని చెప్పి మరి మీరే ఇట్లా చేస్తారు అనేటువంటి విషయాన్ని అందరికి చెప్పుకుంటా కొట్టడం జరిగింది. చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాము. ఈ విషయం మీద వెంటనే కలెక్టర్ గారు స్పందించి వాళ్ళను ఖచ్చితంగా ఈ రోజు లేదా రేపు అరెస్ట్ చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని చెప్పేసి జిల్లా గౌడ యువసేన తరపున ఈ రోజు హెచ్చరిస్తున్నాం. ఎక్కడైనా ఏదైతే ఇష్యూ జరిగిందో దానిపై కవరేజ్ కి వెళ్ళిన వాటి ఏఎన్ఎన్ రిపోర్టర్ అశోక్ పై దాడి పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పి ఇది ఏమనే చర్య అని చెప్పారు. ఎందుకంటే జిల్లాలో వస్తున్నట్టే ఇక్కడ ఉన్న ఇష్యూని కూడా నిష్పాక్షితంగా ఎవరికి పక్షపాతం లేకుండా నిజానికి చెప్తూ ఉంటారు. కానీ అలాంటి జర్నలిస్ట్ పై కూడా దాడి చేయడం మాత్రం ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నామని చెప్పి జర్నలిస్ట్ సంఘాలతో పాటు గౌడ సంఘ నాయకులు కూడా ఖచ్చితంగా చెప్తున్న ముక్తయుతంగా ఖండిస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. దీనివల్ల అయితే అశోక్ పై ఎవరైతే దాడి చేశారో వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకోవాలి, వీడియోలని రద్దు చేయాలి, లేకుండా ఖచ్చితంగా రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పొచ్చు. ఏఎన్ఎన్ నవీన్ ఆర్మూర్ నుండి.